మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ కోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నాయకుడు మందకృష్ణ మాదిగ అని వారు తెలిపారు. మాదిగ రిజర్వేషన్ తో పాటు పలు సామాజిక ఉద్యమాలు చేసిన నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మందకృష్ణ మాదిగ పోరాటాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగల రిజర్వేషన్ కోసం ముందుకు వచ్చారని తెలిపారు. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాదాపు 5.5 దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒక నిర్ణయం తీసుకొని చేయాలంటే ఎప్పుడో చేయడానికి ఆస్కారం ఉంది. కానీ కాంగ్రెస్ మనసు లేదు, పనిచేయాలనేటువంటి ఆలోచన లేదు. కాంగ్రెస్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇక్కడ కొంతమంది మా ముస్లిం సోదరి మళ్ళీ కూడా ఉన్నారు కాబట్టి, షాబాను అనేటువంటి ఒక ముస్లిం మహిళ తన భర్త తనను వదిలేసిందని, 3 పిల్లలు ఉన్నారని, ఆ 3 పిల్లలతో కలిసి నేను భర్త లేకపోతున్నా, నాకు విడాకులు ఇచ్చిన నా భర్త నుంచి భరణం ఇప్పిరని, అంటే నెలవారీ కొన్ని పైసలు ఇప్పితే నేను నా 3 పిల్లలు బతుకుతాం, నేను కూలీ చేసుకుంటున్నా, నేను ముస్లిం మహిళనైతే నాకు భరణం ఇవ్వద్దని ట్రిపుల్ తలాక్ ఇచ్చి నన్ను రోడ్డు మీద వారేసిరని గల్లీ కోర్టు దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీ కోర్టు దాకా, సుప్రీం కోర్టు దాకా 18 సంవత్సరాలు ఒక ముస్లిం మహిళ తినడానికి తిండికి లేకుండా 3 ఆడపిల్లల్ని పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా పోయింది. షాబాను అనేటువంటి ఒక ముస్లిం ఆడబిడ్డ పోయి సుప్రీంకోర్టులో కేసు గెలిచింది. సుప్రీంకోర్టు చెప్పింది కులం లేదు, మతం లేదు, భార్య. మనం అందరం కలిసి సర్వశక్తులు ఉంటున్నాం. ఇప్పుడు నేనే ఒక అభ్యర్థిగా నిలబడ్డాననుకో, నా గెలుపు కోసం నేను అహోరాత్రులు కష్టపడతాను. పోనీ మీ అన్నగా నేనే ఇక్కడ నిలబడ్డాననుకో, అన్న గెలవాలనే ఆలోచనతో మీరు కూడా సీరియస్గా కష్టపడతారు. లేదా మీలో ఒకరు ఎవరైనా నిలబడ్డారనుకో, ప్రతి ఒక్కరు మీరు గెలవడం కోసం ఎట్లయితే కష్టపడతారు, మీ కుటుంబ సభ్యుల్లో అన్నో అక్కో చెల్లో తమ్ముడో నానో అమ్మో ఎవరన్నా ఇట్లాంటి